హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామిడి. ఈరోజు మన దగ్గరికి సిఆర్ఐ కంపెనీది లో స్పీడ్ మోటార్ వచ్చిందనమాట. దీని కంప్లైంట్ వచ్చేసి వాటర్ చాలా స్లో వస్తాయని తెచ్చినారు. మనమైతే ఫస్ట్ వాటర్ వేసి చెక్ చేద్దాం బకెట్లో పెట్టి ఎంత ప్రెజర్ వస్తుంది ఏమనేది. ఇప్పుడైతే వాటర్ వేసినాం, చూద్దాం ఆన్ చేసి. ఇదైతే ఆన్ చేసినా కానీ చాలా సన్నగా ఎత్తుకొస్తుంది నీళ్ళు. ప్రెజర్ అయితే ఏం లేదనమాట, చాలా తక్కువ ఉంది. ఇది చాలా స్లో ఉంది ఇది మోటార్ ప్రెజర్. ఓపెన్ చేసి చూడబడుతుంది ఏమైందనేది. ఇక్కడైతే ఆయిల్ సెల్ పోయినట్లుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్లు కారుతున్నాయి, ఇక్కడ మొత్తం నీళ్లు కారుతున్నాయి అనమాట. ఆయిల్ సెల్ డ్యామేజ్ అయింది. ఇది మీకు కనబడుతుందో లేదో, అక్కడ డ్రాప్స్ నీళ్లు కారుతున్నాయి. దీనికైతే ఆయిల్ సెల్ పోయింది. ఇంకా ఏం ప్రాబ్లం ఉందనేది మోటార్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మనం ఈ బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. దీనికైతే రింగ్ పైప్ ఉంది, అడ్డం వస్తుందని. మనకైతే ఈ మోటార్ ఓపెన్ చేయడానికి 12-13 స్పానర్ కావాలన్నమాట. ఫ్రంట్ ఒక 5 బోల్టాలు ఉంటాయి డోర్కి. ఆ 5 బోల్టాలు ఓపెన్ చేస్తే మన ఇంప్లేర్ అనేది గడ్డకు వస్తుంది. చూపిస్తాం మీకు లోపల. ఈ 5 బోల్టాలు ఉప్పి ఫస్ట్. చూసారు కదా, 5 నట్లను మొత్తం ఓపెన్ చేసినాం అనమాట మనం. ఇది డోర్ అనేది చాలా గెర్లు పడింది అనమాట. ఇది డోర్ సిట్టింగ్ కానీ ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల కానీ వాటర్ చాలా తక్కువ వస్తాయి. చూసారు కదా ఎన్ని గెర్లు పడిందో ఇది డోరు. ఇప్పుడైతే మనం ఇంప్లేర్ ఓపెన్ చేద్దాం. దీనికైతే 22 స్పానర్ వస్తుంది. ఆ నట్టు ఓపెన్ చేసి మనం ఒక చానము సుత్తి తీసుకొని ఎనికల డోర్కి ట్యాప్ చేయాలన్నమాట. చిన్నగా 2-3 ఏట్లు కొడితే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇది గుంత పడింది ఇంప్లేరు. చూపిస్తాం మీకు ఓపెన్ చేసి. చూడండి, ఇప్పుడు మనం చానం తీసుకొని కొడతాం. చిన్నగా 2-3 ఏట్లు కొడితే అది కదులుతుంది అనమాట కొద్దిగా. తర్వాత మనం స్కూల్ లెవర్లతో లేపాల ఇంప్లేర్ని. చూసారు కదా, ఇలా నిదానంగా ఆనాలన్నమాట. ఇలా నిదానంగా అంటే బెండ్ కాదు, లేదంటే బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా గుంత పడింది అనమాట. ఇది రాళ్ళు పీకినట్లుంది మోటరు.